మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు స్టూడియోలో రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కానీ, అంటే ఒక మ్యారీడ్ కపుల్ గురించి, భార్యాభర్తల గురించి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా కానీ ప్రతిసారి మళ్ళీ అది కొత్తగానే అనిపిస్తుంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎంత చెప్పినా ఏదో జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి. అయితే మామూలుగా ఒక సింపుల్గా కానీ, లేదంటే అందరూ పాటించే విధంగా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక భార్యాభర్తలు సంతోషంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారమ్మా? అమ్మ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి ఏదైనా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి అని చెప్తాం. నిజంగా కూడా నమ్మకంతో ఉండాలి, కానీ ఎంతవరకు అసలు ఈ రోజుల్లో ఏ భార్యనైనా భర్త నమ్మగలిగే స్థాయిలో ఉన్నారా? తెల్లారితే పేపర్లలో చూస్తున్నాం ఎంతమంది భర్తల్ని, పిల్లల్ని ప్రియుడి కోసమని చంపేస్తున్నారు. అలాంటప్పుడు నమ్మకంతో ఉండాలి ఎలా చెప్పగలుగుతాం? ఇలాంటి భార్యతోటనే నమ్మకంతో ఉండేదని అడగరా వాళ్ళు? అంచేత చెప్పడం తేలికే, కానీ పాటించడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే అలా సంతోషంగా ఉండాలి అన్నప్పుడు భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉండాలి. ప్రతి చిన్న విషయానికి అనుమానపడకూడదు, సంసార జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టము, ప్రేమ అనేది ఉండాలి. అది ఈ రోజుల్లో అసలు ప్రేమ అనే దానికి అర్థమే మారిపోయింది, కాబట్టి మనం ఆ మాట చెప్పలేం. పోనీ ఒకరి పట్ల ఒకళ్ళు ఇష్టంతో ఉండాలి అనుకుందాం. ఆ ఇష్టంతో ఉన్నప్పుడు, ఇప్పుడు మాకు కూడా మీటింగ్లో చాలామంది చెప్తారు, నన్ను అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలి నిన్ను అంటే? నీకు చీరలు నగలు కొంటేనే అర్థం చేసుకున్నట్ట, లేకపోతే అర్థం చేసుకోనట్ట? అంటే ప్రతిదానికి కూడా మీనింగ్ మారిపోతుంది. నన్ను అర్థం చేసుకోవాలి అంటే ఏంటి? ఏ విషయాల్లో అర్థం చేసుకోవాలి? భార్య మనసు అర్థం చేసుకుని మసలాలి. అంటే చీరలు నగలు ఒక్కటే కాదు కదా, ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిల్లో భార్య ఎప్పుడైనా బాధపడితే ఏ సందర్భంలో బాధపడుతుంది, లేదా సంతోషంగా ఉంది అంటే ఎలా చేస్తే సంతోషంగా ఉంటుంది అని భర్త ఆలోచించాలి. అంతేగాని నాకు చీరలు నగలు కొనలేదు కాబట్టి నన్ను అర్థం చేసుకోలేదు అనుకోకూడదు కదా. అంచేత ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమతో ఉండాలి, అభిమానంతో ఉండాలి. ఏం చేస్తే నా భార్య సంతోషిస్తుంది, అలాగే నా భర్త ఏం చేస్తే సంతోషిస్తాడు. మీకు ఇష్టమైన కూర ఈవేళ వండానండి అంటే సంతోషించవచ్చు. మీకు ఇష్టమైన చీర ఈరోజు కట్టుకుంటానండి అంటే సంతోషించవచ్చు. చిన్న చిన్నవి, పెద్ద పెద్ద ఒక్కర్లా చిన్న చిన్న వాటిల్లో కూడా సుఖంగా సంతోషంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి అర్థం చేసుకుంటే. అలాగే ఆయన వచ్చే టైంకి నైటీలతో జిడ్డోడుతూ వెళ్ళాడకుండా మంచిగా తయారై చక్కగా ఉన్నంతలో మంచిగా తయారై స్నానం చేసి ఫ్రెష్గా ఉందనుకో, వచ్చేటప్పటికి ఆయనకి భార్య ఫ్రెష్గా కనపడుతుంది. చాలామంది మగవాళ్ళు కోరుకునేది ఏంటంటే, అలసిపోయి పగలంతా చాకరీ చేసి అలసిపోయి ఇంటికి వచ్చేటప్పటికి భార్యలేమో ఇలా ఉల్లిపాయల వాసనతో నైటీలతో ఇలాగ పిల్లల్ని కొడుతూనో తిడుతూనో గడగడ గంట వంటింట్లో చప్పుళ్ళతోటో ఉంటారు అని. సహజంగా జరిగేదే అది, కానీ కాస్త నిశ్శబ్దంగా ఆ టైంకి పిల్లలతో గొడవలు పడకుండా ఒక అరగంట గంట కనీసం వచ్చిన తర్వాత ఒక గంట వాతావరణం ప్రశాంతంగా ఉంటే తర్వాత వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. ఆ గంటలోనే మనం అన్ని గొడవలు అన్ని చూసారా వీడు ఏం చేశాడో అని వస్తూనే నువ్వు గరిటిచ్చుకొని కంప్లైంట్ ఇచ్చావనుకో, వాడికి విసుగ్గా ఉంటుంది కదా. అలాంటి విషయాలు అర్థం చేసుకోవాలి. రాగానే పువ్వులా తయారై చక్కగా నవ్వుతూ పలకరించాలి, నవ్వుతూ ఎదురెళ్ళాలి. నవ్వుతూ ఎదురెళ్ళి పలకరించినప్పుడు భార్య ముఖం చూస్తే సగం చిరాకు తగ్గుతుంది వాళ్ళకి. అదంతా కూడా అదే విధంగా ఉండాలేమో. అలాగా తప్పకుండా, తప్పనిసరిగా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఉన్నాయి. ఆ వస్తువు చిన్న మల్లెపూల పొట్లని తెచ్చాడు అనుకో, నేను చాలాసార్లు చెప్పాను, భర్త తెచ్చే మల్లెపూలకి వాసన ఎక్కువ అని. ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. ఇవన్నీ మిడిల్ క్లాస్లో, హై క్లాస్లో వాళ్ళు మల్లెపూలు తేరు. నాకు 10 మంది నౌకర్లు చాకర్లు ఉన్నారు, నేను తెస్తానా అన్న ధోరణి ఉంటుంది. కానీ నీ చేతితో తెచ్చిన దానికి ఆవిడకి సంతోషం ఎక్కువ ఉంటుంది. ఓ చిన్న స్వీట్ తీసుకో, ఓ చిన్న మల్లెపూలు తీసుకో, లేదే ఒక్క పువ్వు, ఒక గులాబీ పువ్వు తీసుకో, ఏదో ఒకటి. అంటే సంథింగ్ ఆవిడ మనసులో ఏంటంటే ఆమెని నువ్వు గుర్తు పెట్టుకున్నావు, అది మెయిన్. నేను ఇంకా ఆయనకి గుర్తున్నాను, అంత హడావిడిలో కూడా నా కోసం ఓ పువ్వో కాయో ఏదో ఒకటి తెచ్చాడు అన్నది ఎక్కువ ఆనందం. అక్కడ దాని టేస్టు, దాని వాసన కాదు, నువ్వు తనని గుర్తుపెట్టుకు తెచ్చావు అన్నది ఎక్కువ ఆనందం. అలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయి. అలాగే నెలకు ఒకసారి ఒక సినిమాకి తీసుకెళ్ళు, ఒక టూర్కి తీసుకెళ్ళు. నెలకు ఒకసారి కాకపోతే ఓపుకుంటే వారానికి ఒకసారి, లేకపోతే 15 రోజులకు ఒకసారి, లేదా నెలకు ఒకసారి పిల్లలతో అందరూ కలిసి పిక్నిక్ బయటకు వెళ్ళండి.
అయితే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అన్నా కూడా అంటే భర్తలు ఎంతసేపటికి చాలామంది ఎలా ఉంటారంటే అదే ఆవిడ వంటింటికి అంకితం అన్నట్టు, వాళ్ళ టూర్లు వాళ్ళవి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళవి, వాళ్ళ సినిమాలు వాళ్ళవి, వాళ్ళ ప్రపంచం వేరు అన్నట్టు వెళ్ళిపోతారు. నీకంటూ పెళ్ళి అయిన తర్వాత, నీకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత నీ ఫ్రెండ్స్తో ఉండు కాదని అంటలా, ఈవిడకి కూడా కొంత కేటాయించారు కదా. 3/4 నీ ఫ్రెండ్స్తో ఉన్న 1/4 అయినా భార్య కోసం ఇవ్వాలి కదా. అది లేనప్పుడు సహజంగా భార్యకి ఏమనిపిస్తుంది, నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు, నా సంతోషంతో ఆయనకి పని లేదు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోతున్నాను అనుకుంటుంది. అలాంటప్పుడు ఆవిడ మనసులో కలిగిన ఈ అసంతృప్తి ఎవరితోటో మాట్లాడినప్పుడు ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఎక్కడో మాట్లాడినప్పుడు ఆనందం వెతుక్కున్నప్పుడు మైండ్ డైవర్ట్ అవుతుంది. మా ఆయన నన్ను తీసుకెళ్ళాడా, వాడు చూడు నన్ను కాఫీకి తీసుకెళ్ళాడు, మా ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్ళాడా, వాడు సినిమా వద్దన్న ఈ కంపారిజన్ మొదలవుతుంది. అంచేత ఈ భార్యలు తప్పుదోవ పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చాలా వరకు భర్తకు ఉంది. అయినా సరే వెళ్ళిపోతే అది వేరే విషయం అనుకో, నీ వరకు నువ్వు ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు అన్నది కూడా ముఖ్యం కదా. అందుకని భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి సంతోషం కోసం ఒకరు జీవించగలిగినప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు శాంతియుతంగా ఉంటుంది, సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంది, భార్యకి ఉంది, భర్తకి ఉంది. ఏదో ఆవిడ వంటింటికే పరిమితమైంది నాకేంటి అని ఈయన వెళ్ళిపోయి ఆయన ఎప్పుడు ఆయన ఫ్రెండ్స్ తోటి తిరుగుతాడు, కావాలంటే నువ్వు తిరిగంటాడు, నాకు ఫ్రెండ్స్ లేరు, లేదా నేను ఫ్రెండ్స్ని ఎత్తుక్కోవాలని ఈమె ఇంకొక ఫ్రెండ్తో ఈమె వెళ్ళడం కంటే ఇద్దరు కలిసి పిల్లలతో కలిసి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అది వాళ్ళు అనుభవించగలగాలి. ఆనందాన్ని అనుభవిస్తే వద్దన్నా వెళ్ళరు. అది తెలియాలి వాళ్ళకి. అది తెలిస్తే వాళ్ళు బయటికి వెళ్ళరు. అది ఇది మన కుటుంబం, ఇది మన భార్యాభర్త, మన పిల్లలు, మన సంసారం అన్న బాధ్యత కూడా ఉండాలి. దాంతోపాటు సుఖ సంతోషాలే కాకుండా బాధ్యత కూడా ఉండాలి. ఆ బాధ్యత పిల్లల్ని చదివించడంలో, పిల్లల్ని పైకి తేవడంలో, పిల్లలు ఏదైనా డిసిప్లిన్ తప్పిపోతే మళ్ళీ క్రమశిక్షణ పెట్టడంలో. అమ్మ తిట్టినప్పుడు పిల్లలు సాధారణంగా తండ్రికి కంప్లైంట్ చేస్తారు, లేదా తండ్రి ఎక్కువ తిరిగితే తల్లికి కంప్లైంట్ చేస్తారు. నాన్నను తిట్టాడు, నాన్న ప్రోగ్రెస్లో మార్కులు బాగా రాయలేదు, ఏదో చెప్తారు. చెప్పినప్పుడు ఆవిడ కూడా పిల్లలకి కాస్త అంటే అనునయంగా చెప్పగలగాలి. నాన్నకి నీ మీద కోపం కాదు కదా, నువ్వు ఉంటే శత్రువు కాదు కదా, సంపాదించి నీ కోసం ఇంత ట్యూషన్లు పెట్టి ఇంత చదివిస్తున్నప్పుడు నువ్వు మార్కులు తెచ్చుకోకపోతే ఆయనకి బాధ అనిపిస్తుంది కదా అని కన్విన్స్ చేయగలగాలి. లేదా ఈవిడ కూడా పిల్లల్ని వెనకేసుకొచ్చి ఎందుకు వాడిని తిట్టారు, వాడు కోపంతో బయటకు వెళ్ళిపోయాడు, వాడు భోజనం చేయలేదు అంటే ఏంటి ప్రయోజనం. అందుకని ఇది ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలగాలి. కుటుంబాన్ని పైకి తీసుకురావడంలో ఇద్దరి బాధ్యత ఉంది అన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. అంతేకాకుండా ఇప్పుడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, భార్యల ఒపీనియన్స్ కి భర్తలు విలువ ఇవ్వరు. నీకేం తెలుసు, వెళ్ళు నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వే మాట్లాడుతావు, నువ్వు వంటింటో పో అంటుంటారు. మా తాత ఎప్పుడు మా అమ్మమ్మ తిట్టుంటారు, పో వంటింటో. అంటే అది మాత్రమే ఆవిడ సామ్రాజ్యం అయినట్టు, మిగతాదంతా ఈయన సామ్రాజ్యం అయినట్టు. ఇప్పుడు భార్యాభర్తలు అన్న తర్వాత ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా చదువుకుంటున్నారు. కుటుంబానికి సంబంధించిన విషయం చర్చించేటప్పుడు భార్యను కూడా భాగస్వామిగా చేసి ఇది మంచి అది చెడ్డ అని మాట్లాడుకుంటే ఆవిడకి ఆనందం ఉంటుంది కదా. ఇది ఆవిడకి అనవసరం, ఇది అంతా నా ఆఫీస్ సంబంధించింది, నీ ఆఫీస్ సంబంధించిన విషయం అడగట్లేదు కదా. ఏదో ఒక ఇల్లు, ఒక కారు, ఒక స్కూటరో ఏదైనా కానీ ఇది కొనుక్కున్నప్పుడు ఇది కొంటే బాగుంటుందా, ఏ రంగు బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతలో అయితే బాగుంటుంది, లేదా స్కూటర్ కొందామా, స్కూటీ కొందామా, స్కూటీ అయితే నీకు కూడా ఉపయోగంగా ఉంటుంది, ఇద్దరు వాడుకోవచ్చు కదా. అలా అనిపిస్తుంది. స్కూటీ అంటే ఆడదాని స్కూటీ, నేను మగాడు నేను ఎలా వేసుకెళ్తా, నాకు స్కూటరే కావాలి అనిపిస్తుంది సహజంగా. అందుకని ఇద్దరు కూర్చుని కుటుంబానికి సంబంధించినంత వరకు, లేదా పిల్లల చదువులు అనుకో 10th అయిపోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, ఇంజనీరింగ్కి పంపిద్దామా, డాక్టర్కి పంపిద్దామా, లేదా కామర్స్ చేద్దామా, ఏది చదివితే బాగుంటుంది, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అని పిల్లల్ని కూడా ఇంకా కొంత భాగస్వామిని చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అంచేత కుటుంబంలో ఎప్పుడు కూడా వాళ్ళ భార్య భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి. ఏ ఆడదాని నీకు చెప్పేది ఏంటి, నేను మగాడిని అన్న అహంభావమను దాన్ని ఆ మేలిగో అనేది ఉండకూడదు. ఇద్దరు ఒకటే అనే పద్ధతిలో వెడితేనే సంసారం సామరస్యంగా వెడుతుంది. లేకపోతే తల నెత్తిని కొట్టుకొని నేను ఎప్పుడు చెప్తే మీరు విన్నారు కనుక అని ఆవిడ వంటింటికి వెళ్ళిపోతుంది, వీధిలోకి వెళ్ళిపోతాడు. అంతే. అవును, థ్యాంక్ యూ. మంచిదమ్మా.